కోవిడ్ తాజా వేరియంట్లు ఇప్పుడు సింగపూర్ ను కుదిపేస్తున్నాయి. JN.1 సబ్ వేరియంట్లు అయిన KP.1, KP.2 వేరియంట్లు అక్కడ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. మే 5 నుంచి 11 వరకు అంటే వారం రోజుల్లో ఏకంగా 25,900 కేసులు నమోదవడం అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో అక్కడి అధికారులు దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక KP.1, KP.2 వేరియంట్లు భారత్ కు కూడా విస్తరించాయని ఇక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయని తెలిపాయి. KP.1 వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 34 నమోదు కాగా KP.2 వేరియంట్ కేసులు ఏకంగా 290 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. KP.1 కేసులు అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 23 నమోదయ్యాయి. KP.2 కేసులు మాత్రం ఎక్కువగా మహారాష్ట్రలో వెలుగు చూశాయని అధికారులు తెలిపారు. అయితే ఈ వేరియంట్ల గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇవన్నీ JN.1 సబ్ వేరియంట్లని, వైరస్ లో మ్యుటేషన్లు సర్వసాధారణమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్షియం సభ్యులు ఎప్పటికప్పుడు ఈ వైరస్ సోకిన వారి నుంచి నమూనాలు సేకరిస్తూ దాని ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారని తెలిపింది.